తిన్నింటికే కన్నం వేశారు. ఏటీఎంలలో నింపాల్సిన నగదును ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. టైం టు టైం పక్కాగా నింపాల్సిన క్యాష్ ను తమ ఖర్చులకు తీసేసుకున్నారు. లెక్కల్లో తేడా రావడంతో ఇంటి దొంగల యవ్వారం బయటపడింది. ఏటీఎంకే కన్నం వేసిన గార్డులు, వారికి సహకరించిన ఉద్యోగులు కటకటాల పాలయ్యారు. ఏటీఎంలలో నగదు నింపే సంస్థల్లో ఒకటైన రైటర్స్ సేఫ్ గార్డ్ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా క్యాష్ వాడేసుకుంటున్న వ్యవహారం మరొకటి బయటపడింది. జూన్ 7న ఆర్మూర్లోని ఏటీఎంలలో పెట్టాల్సిన నగదులో 10 లక్షలు కాజేసిన చేపూర్ శ్రీకాంత్, గడ్డి లింబాద్రిలను అరెస్టు చేసి 7 లక్షలు రికవరీ చేసిన ఉదంతం మర్చిపోకముందే అదే సంస్థకు చెందిన మరో 2 ఉద్యోగులు కూడా అదే కేసులో పట్టుబడ్డారు. దీంతో బాధ్యులైన కల్లేటి దుర్గాప్రసాద్, వాగ్మేర్ లక్ష్మణ్లకు బేడీలు బిగించారు. వీరికి సహకరించిన మరో 6గురిని అరెస్టు చేశారు కామారెడ్డి పోలీసులు. దుర్గాప్రసాద్, లక్ష్మణ్ వీరిద్దరి డ్యూటీ ఏటీఎంలలో నగదు నింపడం. కానీ వీరి అత్యాశే కటకటాల పాలయ్యేలా చేసింది. పెద్ద నోట్లు రద్దు కాకముందే అంటే అక్టోబర్ 28న బాన్సువాడలో ఓ ఏటీఎంలో నింపాల్సిన నగదులో ఏకంగా 30,94,000 సైడేశారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంలను మూసేశాక రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ నగదు సరిచూసుకోవడంతో తేడా తెలిసిందే. ఈ 3 ఏటీఎంలలో కలిసి 30,94,000 రూపాయలని వీళ్ళు సేఫ్ గార్డ్ ప్రైవేట్ సెక్యూరిటీగా ఉంటూ, దాంట్లో కంపెనీ ఉద్యోగులుగా ఉంటూ వాళ్ళ స్వలాభం కోసం, స్వయం ఖర్చుల కోసం కక్కుర్తి పడి కంపెనీని మోసం చేసి వీళ్ళు వాడుకున్నారు. నిజామాబాద్, బాన్సువాడ జిల్లాల పరిధిలోని ఏటీఎంలలో నగదు నింపే సంస్థలు 7 ఉన్నాయి. 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఒక్కో ఏటీఎంలో క్యాష్ పెడతాయి ఏజెన్సీ సంస్థలు. అయితే కొందరు ఆయా సంస్థల యాజమాన్యాలకు తెలియకుండా నగదును పూర్తిగా చేర్చకుండా కొంత దారి మళ్లిస్తున్నారు. బయట లావాదేవీలు నిర్వహించుకుంటూ అధిక వడ్డీ సంపాదిస్తున్నారు. ఏటీఎంలలో నగదు నిల్వలు తరిగే కొద్దీ తీసుకొచ్చి కొంచెం మొత్తంలో సర్దుతున్నారు. ఎప్పుడో ఓసారి లెక్కలు చూసినప్పుడు కానీ ఇలాంటి తేడాలు వెలుగు చూడని ఇలాంటి వ్యవహారాలకు సంస్థ ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారు. బాన్సువాడ, పిట్లంలలో కూడా ఈ మోసం బయటపడేది కాదు. అయితే పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంలను మూసేశాక పాత నోట్లను పెట్టే అవకాశం లేకపోవడంతో 30,94,000 లెక్క తేడా వచ్చింది. దీంతో డిసెంబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు రైటర్స్ సేఫ్ గార్డ్ అధికారులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుల్ని తమదైన శైలిలో విచారించేసరికి నిజం ఒప్పుకున్నారు. అయితే నిందితుల వద్ద ఎలాంటి నగదు లభించలేదన్నారు పోలీసులు. 2 కార్లు, 1 బైకు రికవరీ చేశారు. ఈ 8 మంది అక్యూజులను కూడా జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఫర్దర్గా వాచ్ కోసం, సర్వేలెన్స్ కోసం వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మామూలుగా వీళ్ళు వేసినటువంటి అమౌంట్లో కొంత అమౌంట్ ఉంచేసి మిగతాది ఎక్కువ మొత్తం అమౌంట్ తీసేసుకునేవాళ్ళు. దానికి వాళ్ళు ఆడిట్ చేస్తే గానీ వాళ్ళకి తెలియదు. నేరమంటూ చేశాక ఏదో ఓరో చట్టానికి చిక్కకపోరు. రోజులన్నీ ఒకేలా సాగిపోతాయనుకుంటే పొరపాటే. బ్యాంకుకు చెందిన సొమ్మును ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించే సంస్థలో పనిచేస్తూ ఇలాంటి అవకతవకలకు పాల్పడి లక్షలు సంపాదించాలనుకుంటే ఆనకి ఇలాగే కటకటాల పాలవాల్సి ఉంటుంది.